Flashback. Hey guys, welcome back to the channel once again. It's been a very long since I uploaded a new video in the channel. ఈరోజు వీడియో ఏంటంటే నా డీజే యాక్షన్ కెమెరా ఉంది కదా, మోటో బ్లాగ్ చేస్తాను దీంతో స్కూటీ పైన అండ్ నా బైక్ పైన. దీనికి నాకు కొంచెం లాస్ట్ 2-3 వీడియోస్లో కొన్ని పర్సనల్ ఫీడ్బ్యాక్స్ వచ్చాయన్నమాట దీని వాయిస్ క్లారిటీ గురించి అని. సో ఈ వీడియోలో నేను ఏం చేశానంటే, ఇది నా ఎక్స్టర్నల్ మైక్ కదా, ఈ ఎక్స్టర్నల్ మైక్ అనేది నా డీజే యాక్షన్ కెమెరాకి పనిచేయట్లేదు. హోలీ లైన్ మైక్ విచ్ ఐ బాట్ ఇట్ ఫ్రమ్ అమెజాన్ అగైన్. బోత్ దిస్ ప్రొడక్ట్స్ ఆర్ ఫ్రమ్ అమెజాన్ అగైన్. ఐఎమ్ నాట్ అమెజాన్ని ప్రమోట్ చేయట్లేదు అట్లా అని చెప్పేసి, నా ప్రొడక్ట్స్ అన్ని అమెజాన్ నుంచి ఉంటాయి మోస్ట్లీ. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈ కెమెరా కోసం ఇంకొక కొత్త వైర్డ్ మైక్ హెల్మెట్ లోపల పెట్టడానికి కొన్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి దాని అన్బాక్సింగ్. ఈ మైక్ నేమ్ వచ్చేసి బేస్ డ్రాప్ అని కొత్తగా ఉంది. నేను చాలా రివ్యూస్ చదివాను రిగార్డింగ్ దిస్ mic functionality and this action camera supporting and I got this mic from Bass Drop, and this is a Type-C connected microphone from one of the company. It has got a 6 months of warranty and this packing will be like this, a small one. Yeah, good packing really. యాక్చువల్గా స్టోరీ ఏంటంటే, ఈ వీడియో నిన్న అప్లోడ్ చేయాలి కానీ నిన్న యశ్వంత్ లేకపోవడం వల్ల, ఎక్విప్మెంట్ కొన్ని యశ్వంత్ దగ్గర ఉండడం వల్ల ఈ వీడియో అనేది డిలే అయింది. అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి. లాస్ట్ వీక్ నేను ఒక 3 ట్రిప్స్ వెళ్ళాను, అందులో ఒకటి మాత్రమే అప్లోడ్ చేశాను, హోండా షోరూమ్ది. అండ్ మిగతా నేను అప్లోడ్ చేయలేదు, టైం ఉండట్లేదు ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి, ఎక్విప్మెంట్స్ అన్ని యశ్వంత్ దగ్గర, నా దగ్గర షేరింగ్ ఉంటాయి. అండ్ ల్యాప్టాప్లో సాఫ్ట్వేర్ సెట్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే, యాక్షన్ కెమెరాతో రికార్డ్ చేస్తే ఏమవుతుందంటే 4K 120 FPSలో రికార్డ్ చేస్తాం కాబట్టి ఒక్కొక్క ఒక్కొక్క వీడియో వచ్చేసి చాలా జీబీస్ వస్తున్నాయి. ఇదన్నమాట మన బేస్ డ్రాప్స్ Type-C వైడ్ మైక్రోఫోన్ ఫ్రమ్ అమెజాన్. చిన్న బాక్స్కి తగ్గట్టు యూజర్ మాన్యువల్ ఏమీ లేదు, చిన్నగా, ఎవ్రీథింగ్ ఈజ్ స్మాల్, వెరీ నీట్లీ ప్యాక్డ్. చిన్న చైనా మైక్ లాగా ఉంది. దీనికి ఒక డెడ్ క్యాట్ కూడా ఇచ్చాడు. ఇది బైక్ పైన పెట్టి టెస్ట్ చేయాలనేది నా మెయిన్ థింగ్ అనమాట. ఈరోజు వీడియోలో డెడ్ క్యాట్ భలే ఉంది, కలర్ పోయినట్టుంది డెడ్ క్యాట్కి, బట్ క్వాలిటీ వాస్ లైక్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది చూద్దాము. అండ్ ఈ లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 to 4 మీటర్స్ ఉండొచ్చు, ఒక 2 మీటర్స్ 2 మీటర్స్ 100% ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే, దీన్ని ఈ కెమెరాకి మైక్రోఫోన్ కొంచెం ఇష్యూ ఉంది, ఇంటర్నల్ మైక్రోఫోన్, అదే వాయిస్ క్యాన్సిలేషన్ కరెక్ట్ రావట్లేదని. సో ఐ బాట్ అ కెమెరా అండ్ దిస్ కెమెరా సపోర్టెడ్ మైక్ ఫ్రమ్ అమెజాన్ అగైన్. దిస్ ఈస్ ఎ బేస్ డ్రాప్. నేను చాలా రివ్యూస్ ఏమంటారు చూశాను అమెజాన్లో, యూట్యూబ్లో అండ్ అదర్ స్టఫ్. బట్ నాకు సూట్ అయ్యే థింగ్ అయితే దీనికి సూట్ అయ్యే మైక్స్ అయితే ఏం దొరకలేదు. ఐ గాట్ దిస్ మైక్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద యూట్యూబర్ అండ్ వన్ ఆఫ్ ద యూట్యూబ్ రివ్యూ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఫెలో యూట్యూబర్ అనమాట. దట్స్ ఇట్ గైస్. ఈ మైక్ ఇప్పుడు స్టోరీ ఏంటంటే, హెల్మెట్లో ఫిక్స్ చేసి ట్రయల్ వెళ్ళాలి. యశ్వంత్ గారు వస్తున్నా అన్నాడు. యశ్వంత్ బండి పైన ఈ హెల్మెట్కి ఫిక్స్ చేసి, హెల్మెట్ మౌంట్ కూడా వాడి దగ్గర ఉంది, తీసుకొని హెల్మెట్లో ఫిక్స్ చేసేసి ఒక రైడ్కి వెళ్ళి వాయిస్ అనేది ఎలా ఉందో టెస్ట్ చేసి అటాచ్ చేస్తాను. We'll catch you guys in the GoPro mode in One eternity later. Hey guys, back on the GoPro mode. Morning story ఏమైందంటే, 2 shots తీసాను. One is while going to ICICI Bank and another is while going to Nacharam. And also simultaneously I am checking the wired mic on the action camera. స్టోరీ ఏమైందంటే, నేను ఈ వైర్డ్ మైక్ చాలా రోజుల కిందనే టెస్ట్ చేశాను, నాట్ టుడే. కాకపోతే అప్పుడు నేను డెడ్ క్యాట్ అటాచ్మెంట్ పెట్టాను మైక్కి, అంటే నాయిస్ క్యాన్సలేషన్ కోసం. అది పెట్టడం వల్ల ఏమైందంటే, నాయిస్ అనేది నాయిస్ క్యాన్సలేషన్ చండాలంగా, అంటే బయట అవుటర్ సౌండ్ చాలా వరస్ట్గా వచ్చింది. ఐ స్టిల్ హ్యావ్ దోస్ ఫుటేజెస్ ఆన్ మై హార్డ్ డిస్క్. ఐ విల్ అటాచ్ దాట్ అండ్ ఐ విల్ అటాచ్ దిస్ ఆల్సో. కంపారిజన్ పెడతాను, లైక్ అది డిఫరెన్స్ బిట్వీన్ బోత్ దోస్. ఈ అటాచ్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట, పర్ఫెక్ట్ అటాచ్మెంట్ అని చెప్పొచ్చు. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ఈ మైక్ డిజే యాక్షన్ 2కి ఈ కాంబినేషన్ మాత్రం డెడ్లీ కాంబినేషన్. ఐ రికమెండ్ ఆల్ ద న్యూ ఎంట్రీ లెవెల్ మోటో వ్లాగర్స్ దిస్ ఈ మైక్ అండ్ ఈ కెమెరా పక్కా రికమెండ్ చేస్తాను. అండ్ మంచి ఫుటేజ్, ఈరోజు 2 times ఫుటేజ్ క్యాప్చర్ చేశాను. నేను ఫస్ట్ వెళ్ళి ఫుటేజ్ చెక్ చేశాను, ఆడియో క్వాలిటీ వాజ్ లైక్ నెక్స్ట్ లెవెల్. బట్ నేను గోప్రో ఛార్జింగ్ పెట్టేసి పైకి వెళ్ళి కిందికి వచ్చాను. అప్పటికి కెమెరా హీట్ అయింది. నాకు అర్థం కాదు, హీట్ అంటే నార్మల్గా ఛార్జ్ అయ్యేటప్పుడు హీట్ అవుతుంది, మరి అంత హీట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఆ తర్వాత ఫుటేజ్ ఫోన్లో కాపీ చేసుకొని ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దామనే లోపే ఫుటేజ్ కనిపించలేదు. నేను ఐ వాజ్ లిటరలీ బ్లాంక్ అనమాట కంప్లీట్గా. సో దిస్ ఈస్ ద థర్డ్ టేక్ ఐఎమ్ టేకింగ్ ఫర్ ది GoPro, సారీ DJI Action 2 వైర్డ్ మైక్ టెస్టింగ్ అనమాట. సో నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఆడియో క్లారిటీ ఎలా ఉందనేది. ఇఫ్ క్వాలిటీ ఆఫ్ ద ఆడియో సాటిస్ఫాక్టరీ దెన్ ఐ విల్ కంటిన్యూ ఆల్ ద మోటో బ్లాగ్స్ విత్ దిస్ మైక్ ఓన్లీ. ఇంతకుముందు నేను ఏం చేసేవాడిని అంటే DJI Action 2 కెమెరాకి నాయిస్ క్యాన్సిలేషన్ సరిగా రాకపోతే హోలీ లైన్ మైక్స్ ఉంటాయి కదా, వైర్లెస్ మైక్స్, అది నా ఫోన్కి కనెక్ట్ చేసి ఈ వీడియోని ఆడియోని సింక్ చేసేవాడిని. దానివల్ల ఏమవుతుండే అంటే మస్తు ఇష్యూస్ వస్తుండే. నాకు సింక్ చేయడానికి, ఆ ఆడియోని సింక్ చేయడానికి తల ప్రాణం తోక్కొచ్చేది. ఆ క్లిప్ ఎక్కడ ఉంది, ఆ ఫుటేజ్ ఎక్కడ ఉంది అన్నీ వెతుక్కోవాల్సి వస్తుండే. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం ఇప్పుడు రాదు అని అనుకుంటున్నాను. ఐ హోప్ దట్ ప్రాబ్లమ్ ఈస్ ఫిక్స్ నౌ. సో ఇంటికి వెళ్ళి ఈ ఫుటేజ్ అయినా కొంచెం జాగ్రత్తగా కాపాడుకొని కొంచెం హార్డ్ డిస్క్లో ఫాస్ట్గా కాపీ చేసుకొని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడమే. దట్స్ ద ప్లాన్ ఫర్ టుడే గైస్. చిన్న పని ఉండే బయటికి వెళ్ళేసి ఇంటికి వస్తున్నాము. అందువేలో బై లక్ ఏంటో నాకు అర్థం కాలేదు కానీ క్యామ్ నా హెల్మెట్కే ఉంటుంది, బట్ ఈ మైక్ నా బండ్లో ఉంది, షైన్లో. బై ద వే షైన్ ఇది ఫస్ట్ టైం కదా నా వీడియోలో కనిపించడం. ఐ హ్యావ్ 3 bikes ఇన్ ద హోమ్, NS200, గ్లామర్ అండ్ షైన్. ఓలా ఏమో మన యశ్వంత్ గారిది. 4 bikes పైన మోటో బ్లాగ్స్ చేశాను నేను ఇప్పటికి. NS పైన మీరు వీడియో చూశారు, గ్లామర్ పైన స్కోడా షోరూమ్ది వీడియో చూశారు, అండ్ ఓలా అయితే రెగ్యులర్ బ్లాగ్స్ అనమాట, అది చూశారు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం యూఆర్ సీయింగ్ అ మోటో బ్లాగ్ ఆన్ ద షైన్. షైన్ మోస్ట్లీ మా ఫాదర్ యూజ్ చేస్తారు, గ్లామర్ ఇంట్లో పడి ఉంటుంది, NS అన్నయ్య అండ్ నేను యూజ్ చేస్తాం. అంకుల్, కార్ అంకుల్ భలే వస్తున్నావు అంకుల్. అదన్నమాట స్టోరీ. 4 bikes. కామెంట్ బాక్స్లో చెప్పినాను కదా ఇందాక, కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వాయిస్ క్లారిటీ ఎలా ఉందనేది, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఎలా ఉందనేది. And that's it for today's video guys. Hope you have enjoyed this video, and do like, share and subscribe, and stay tuned to the channel until the next vlog comes. Your Kanna Reddy signing off.